ఓకే, అలాగే 2 చేతులు ఎత్తి దేవుని ఒక 2 నిమిషాలు దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఈరోజు దేవుని స్తుతించడానికి ఈ గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించకున్నట్టయితే ఈరోజు ఇలాంటి పరిస్థితి నీకు వచ్చేది కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా ప్రేమించినాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. థ్యాంక్ యూ ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. 2 మినిట్స్ మనం దేవుని స్తుతిద్దాం. ఎవరిని చూడొద్దు, వాళ్ళు స్తుతిస్తున్నారా లేదా అది నీకు అనవసరం. నీ సొంతగా రక్షణ సొంతది, రక్షణ పర్సనల్ అది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఈరోజు ఈ ప్రాంతంలో దేవుని నిన్ను కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. నువ్వెంత స్తుతించినా దేవునికి తక్కువే అది. ఎందుకంటే అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు. ప్రేమ, ఆయన ప్రేమించినాడు కాబట్టి ప్రాణం పెట్టినాడు. ఎంత ప్రేమించుండు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ఎంత ప్రేమించిందంటే ఆయన ప్రాణం పెట్టినాడంట, ఆయన ప్రాణం పెట్టినాడంట. కాబట్టి అంత ప్రేమించినాడు దేవుడు. కాబట్టి దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ప్రభునేసయ్య నీకు వందనాలు. ప్రభునేసయ్య నీకు వందనాలు, వందనాలు. పరమును వీడి ఈ లోకానికి వచ్చినాడు, పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి దేవుని మనం స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సిఖల బ్రహాంతో సిఖమంతల బరియా, అల్లా బ్రహాంతో సిఖమంతల బరియా, అల్లా బ్రకాబషాల బ్రహాంతో సిఖాంతల బరియా, ఎలే మరాఖమాంతో సుఅంత బలరి కాంతల బరియా, అల్లా బ్రనా సట బల క్రమాంతలో బొరియా, అల్లా క్రమాంతలో బొరియా, హాకాషట బల రకమాంతల బరియా, ఓజాంతో కులామహంత బలరియా. స్తుతించండి. ఆత్మతో నింపబడి మనం స్తుతిద్దాం, ఆత్మతో నింపబడి మనం స్తుతిద్దాం. బ్రాక బాషెలే బ్రలాకమాంత కజాంతలో మొరియాంత బలరియా, ఎలేం రహాంతో సుఆలాకమాంత బల సెకెరెబే, అలే బ్రలా సాంతో బోలోరియాంత బల సెకమాంతల బరియా, అల్లా బ్రకబషల బ్రహాంతో సుఅంతల బరియా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే అందమా, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. పాడదాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్య ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ దినం మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎస్, నువ్వు మమ్మల్ని ప్రేమించినావు ప్రభువా. ఇక్కడ ఉన్న మా అందరినీ ప్రేమించినావు. ఎంత ప్రేమించినావు అంటే నీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించినావు. ఎస్, రూకాల మా శాందల బరియా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేం ప్రభువా.
మా దగ్గర ఏమీ లేదు ప్రభా. రాకబ షందల బరియా ఎలేబ్రలాసకమాంతలో బ్రోకుమాంతల బరియాంతల 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 యస్సటకల బ్రహ్మాంతలో బొరియా. ఈ స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా స్తుతులంతా మీ సన్నిధికి చేరునుగాక. యస్సకల బ్రహాంతలో సువా. మా స్తుతుల పైన ఆసీనుడుగా మీరుండండి తండ్రి. మాతో మాట్లాడబోతున్నావు స్తోత్రములు, మమ్మల్ని బలపరచబోతున్నావు స్తోత్రములు, మాకు విడుదలని ఇవ్వబోతున్నావు స్తోత్రములు. ఓ పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని దర్శించబోతున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. ఓ రీలామా సంతల బరియా లేబ్రలా సకంఠ బల బ్రహ్మంతల బరియా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న మా అందరినీ మీ పరిశుద్ధాత్మదేవ మీకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని బలపరచమని, మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ఈ మాటలు ప్రభు నువ్వు మాట్లాడుతుండగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయములు యేసు నామములో తెరబడును గాక. ప్రతి మాట వాళ్ళు వినినప్పుడు వారి హృదయంలోకి వెళ్ళి కార్యము జరిగించును గాక అని పలుకుతూ మా అందరినీ మరొకసారి పరిశుద్ధాత్మదేవ అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించని పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు చేసి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి ఒకటే చేయించింది అనుకుంటా దేవుడు, కాబట్టి రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బస్, చాలా సంతోషం. మరొకసారి దేవుడి రీతిగా మీ మధ్యలో మరి ఆయన మాటలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. తర్వాత ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రొఫెట్ నవీన్ గారికి, అదేవిధంగా డిపిసిఎం సంఘస్థులైనటువంటి మీ అందరికీ, ఇక్కడ ఉన్న ఆర్గనైజ్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? 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 నిజంగా బాగున్నారా? అబద్ధం చెప్తున్నారు. నిజంగా బాగున్నారా? బాగున్నారా? చెప్పండి. నేను పోయినసారి మొన్న హాల్లో చెప్పాను ఒక మాట. బాగున్నారంటే ఏం చెప్తారంట? ఏం చెప్తామండి? బాగున్నామనే చెప్తాం. నిజంగా చెప్పండి అంటే కదా, మంచిగా అబద్ధం ఆడతాం కదా మనం. బ్యూటిఫుల్ అబద్ధాలు మంచిగా ఆడతాం మనం. సో ఏమైనప్పటికీ మనం బాగున్నాం. ఎందుకు బాగున్నాం తెలుసా? మా పరిస్థితులను బట్టి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి, మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి బాగున్నాం అనొద్దు, ఎక్సలెంట్ అనాలా. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారంటే మేము సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్గా ఉన్నాం అనాలా. అప్పుడు వానికి చెంప మీద ఏచి ఇట్లా కొట్టినట్టు అయింది. ఎవరికి? బాగున్నాంలేండి అంటే. చూడండి, ఎక్కడ పోయినా మీరు బాగున్నారంటే అందరు చెప్పే మాట ఏంటి తెలుసా? బాగున్నామన్నారు. ఎవడన్నా ఎక్సలెంట్, వండర్ఫుల్ అని చెప్పినప్పుడు విన్నారా? వినలేదు కదా. మీరు చెప్పాలి దినం నుంచి. హల్లెలూయా. మీరు అలవాటు చేసుకోండి. ఎట్లా చెప్పండి పాస్టర్ గారు, పరిస్థితులు అన్నీ ఉన్నాయంటే పరిస్థితులతో సంబంధం లేదు మనకు దేవుని బట్టి సంబంధం. అవునా కాదా? మన దేవుని బట్టి సంబంధం. చెప్తామా లేదా? పరలోకం పోతారా అంటే తప్పకుండా పోతాం. వాళ్ళు బోరు, మేము పోతాం. ఎందుకు చెప్తున్నాం అట్లా? మనం యేసు ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అలానే మేము ఎక్సలెంట్గా ఉన్నాం, వండర్ఫుల్గా ఉన్నామని చెప్పగలగాలి. ఎందుకంటే మనం కలిగి ఉన్నది ఎవరినో కాదు, ఆకాశము భూమిని కలిగజేసిన ఆ దేవాది దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయము కొంచెం ఉంది కాబట్టి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5 నుంచి 11 వరకు తీయండి. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం ఎంతమంది చేతులు ఉందో వాళ్ళందరూ తీయాలి. లేనట్టయితే మొబైల్లో కనీసం యాప్ ఉంటుంది కదా, అదైనా ఓపెన్ చేసుకోండి. నేను చెప్పేది అర్థమవుతుందండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. లేదంటే యాప్లు ఉన్నాయా? యాప్ అని ఓపెన్ చేయండి. తీసినారా? చదువుదాం ఇప్పుడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము
5-11 చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు తర్వాత మళ్ళీ మిగిలింది చదువుకుందాం. ఇక్కడ ఈ 12వ అధ్యాయం 5వ వచనం నుంచి కనుక మనం అపోస్తుల కార్యంలో ధ్యానిస్తే అక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి స్టోరీయే కదా. చాలాసార్లు మనం విన్నాం దాన్ని. అక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దాని నుంచి మనం గ్రహించి అది మన జీవితంలో మనం ఏం చేయాలి, అప్లై చేసుకోవాలి. చూడండి బైబిల్లో అక్కడ ఏంటి, అక్కడ ఏమున్న సన్నివేశం ఏంటి, పేతురు ఏం చేయబడ్డాడు, అక్కడ చెరసాలలో ఉన్నాడు. సంఘం అయితే పేతురు గురించి ఎట్లా ప్రార్థన చేస్తుందంట, అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అయితే ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పేతురు దగ్గరికి ఎవరు వచ్చినారు కాపాడడానికి? పేతురు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? దూత వచ్చింది కదా. పేతురు దగ్గరికి దూత వచ్చింది. పేతురు దగ్గరికి దూత రావడానికి గల కారణం ఏంటి? వాట్ ఈజ్ ద రీజన్ ఏంటి? మీకు అర్థమవుతుందా క్వశ్చన్? పేతురు దగ్గరికి, చెరసాలలో ఉన్నటువంటి పేతురు దగ్గరికి దూత రావడానికి గల కారణం ఏంటి అంటే ఏంటండి, ఏమై ఉండొచ్చు? సంఘం యొక్క ప్రార్థన కదా. మరి పేతురికి తెలుసా? పేతురికి ఆ విషయం తెలుసా? అయ్యో నా గురించి సంఘము అత్యాశక్తితో చాలా ఏంటి, తిండి లేకుండా, రాత్రి నిద్ర లేకుండా, ఆసక్తితోని, అత్యాశక్తితోని పేతుర్ని బయటికి తీసుకురావాలని ప్రార్థన చేస్తూ ఉందన్న విషయము పేతురికి తెలుసా? పేతురికి తెలియదు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? పేతురు పరిస్థితి ఏంటి తెలుసా? చెరసాలలో పేతురుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే 2 సైనికుల మధ్య ఎట్లున్నాడంటే ఆయన నిద్రిస్తుండంట అండి. చెరసాలలో ఎవరికైనా నిద్ర వస్తుందా? ఏమండి, చెరసాలలో నిద్ర వస్తుందా? పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు అనుకోండి మిమ్మల్ని, అంటే మీరు పోదామని నా ఉద్దేశం కాదు, కానీ అట్లా అనుకోండి, నిద్ర వస్తుందా? రాదు కదా. ఇంకో సంగతి ఏంటంటే నెక్స్ట్ డే పేతురుని ఏం చేస్తారు? దానికన్నా ముందు ఎవరిని చంపినారంట? చదవండి, 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. దానికన్నా ముందు మీరు చదువుకుంటుంటే, అంతకన్నా ముందు ఎవరున్నారు అక్కడ? ఎవరమ్మా? యాకోబుని ఏం చేసినారు? ఖడ్గంతో చంపేసినారంట యాకోబుని. నెక్స్ట్ ఎవరున్నారు లైన్లో? పేతురున్నాడు. చెరసాలలో పేతురున్నాడు. ఆల్రెడీ ఆయన కంటే ముందుగా యాకోబుని ఖడ్గంతోని చంపేసినారు. నెక్స్ట్ వచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు గారే. పేతురు గారు ఎలా ఉన్నారు తెలుసా? చెరసాలలో ఉన్నటువంటి పేతురు పొజిషన్ ఏంటంటే సైనికుల మధ్య హాయిగా నిద్రపోతూ ఉండంట. హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. మీకు వస్తుందా నిద్ర? స్టోరీ చాలాసార్లు చదువుకున్నాం, మంచిదే. బట్ అది అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? చెప్పాలి, ధైర్యంగా ఉండగలుగుతున్నామా? ఏంది మరి రీజన్ ఏంటి? 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతున్నాము, క్రైస్తవులుగా ఉంటున్నాము. మనం చెప్పుకోవడంలో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో చెప్పుకుంటాం. మేము మా క్యాడర్ వేరండి, మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాము, మా లైఫ్ స్టైల్ వేరు అని చెప్పుకోగలుగుతాం. బట్ చెప్పుకున్న దానికి ఈక్వల్గా మన లైఫ్లో మనం దాన్ని అప్లై చేయగలుగుతున్నామా? అంటే మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. పేతురు ఏం చేసినాడు చూడండి. పేతురుకు బయటైనా చెరసాల అయినా ఒకటేలాగుంది. హల్లెలూయా.
ఎట్లుంది? బెడ్రూమ్లో ఎట్లయితే మంచిగా నిద్రపోతాడో అలాగే చెరసాల్లో కూడా మంచిగా నిద్ర వస్తుందంట. మంచిగా నిద్రపోతూ ఉన్నాడు. ఎంత నిద్రపోతున్నాడు అంటే దూత వచ్చి లేపుతా ఉందంట. దూత వచ్చేసి నెట్టుతా ఉంది, పేతురు గెటప్. అవసరం లేదు ఆయనకు, ఎలాంటి టెన్షన్ లేదు ఆయనకు. హాయిగా పడుకున్నాడు, ఇద్దరు సైనికుల మధ్య హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు ఈ స్టోరీలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, పేతురు దగ్గరికి దూత రావడానికి కారణం ఏంటంటే సంఘము అత్యాసక్తితోని చేసినటువంటి ప్రార్థన. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, యాక్చువల్లీ 2-3 మెసేజ్లు నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. నేను కారు నడుపుకుంటూ వస్తూ ఉన్నా ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి అంటే సడన్గా నాకు వీడికి వచ్చినాక దేవుడు ఇది చూపించినాడు. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ కారులో నేను ఆ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇదే అంశం ప్రార్థన గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఇక్కడ కారు ఆపి అక్కడే కూర్చున్నాను, కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చున్నాను. ఇక్కడ పాడుతున్న పాట ఏంటి తెలుసా? ఇక్కడ పాట ఏం పాట పాడుతున్నారు? మోషే ప్రార్థించగా ఏంటి, ఏం కురిపించిండు? మన్నాను కురిపించితివి. అవునా కదా? అంటే ప్రార్థన క్రైస్తవులుగా మన జీవితంలో కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కాదు. ప్రార్థన అనేది లైఫ్ స్టైల్ అయిపోవాలి మీకు. ప్రతి దినము అది ఎట్లుండాలి తెలుసా? రాత్రి అయితే పడుకునే ముందు మోకరించి ప్రార్థన చేయడం కాదు, కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయడం కాదు. అది ఇంపార్టెంటే, కానీ నువ్వు నడుస్తున్నా నీకు ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఏంటి తెలుసా? నీ కనెక్షన్. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రేయర్ అంటే ఏంటి? దేవుణ్ణి ఇంకా దేవునితోని మాట్లాడడం. ఇంకోటి ఏంటి? ఆయనతోని ఇంటిమెర్సీ, దేవునితోని కనెక్షన్ ఎల్లప్పుడూ కలిగి ఉండడం. ఆయనతో మాట్లాడడం కావచ్చు, మనకున్నటువంటి సమస్యల గురించి చెప్పడం కావచ్చు, ఇవన్నీ ప్రార్థనే కదా. ఇది నువ్వు పొద్దున ఒకటేసారి డిసైడ్ చేసుకుంటావా? మధ్యాహ్నం ఒకసారి? ఎందుకంటే మనం చెప్తాము దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? ఎన్నిసార్లు అండి? దావీదు మనం కూడా లిస్ట్ పెట్టుకుంటాం కదా, ఆయన 3 సార్లు చేసిండు, నేను కూడా 3 టైమ్సే చేస్తాను. లేదంటే ఆయన 5 సార్లు చేసిండు, ఆయన 7 సార్లు చేసినాడు. ఇవి పెట్టుకుంటాం. కాదు, దానికన్నా ఎక్కువ కూడా చేయగలగాలి మనం. హల్లెలూయా. అంటే నువ్వు పని చేసే దగ్గర కూడా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ కనెక్షన్ దేవునితో ఉండాలి. దానికి సపరేట్గా నువ్వు మోకరించి అవసరం లేదు. నువ్వు మాట్లాడుకుంటూ పోవచ్చు, నువ్వు భాషలో మాట్లాడుకుంటూ నీ కార్ డ్రైవింగ్ చేయొచ్చు, నీ పని చేస్తూ కూడా నువ్వు దేవునితో మాట్లాడవచ్చు. ఇది ఎలా అయిపోవాలంటే నీ లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. హల్లెలూయా. అయితే పేతురు చెరసాలలో ఉన్నాడు, ఆయన దగ్గరికి దూత వచ్చింది. వాస్తవంగా పేతురుకి తెలియదు సంఘం ప్రార్థించేది పేతురుకి తెలియదు. ఆయన పరిస్థితి ఎలాంటిదైనా కూడా ఆయన ధైర్యంగా హ్యాపీగా పడుకున్నాడు. ఆయన ఎందుకంటే ఆయనకు చింత లేదు, చింత ఏమాత్రము లేదు, ధైర్యంగా ఉన్నాడు. అయితే దూత వచ్చింది. అసలు మీరు దాన్ని మళ్ళీ చదువుకోండి. ఏముందంటే అసలు ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? పేతురు అది కళ అనుకుంటున్నాడు. ఏంటి? నేను పడుకున్నప్పుడు నాకు కళ వచ్చింది, ఆ కళలో దేవదూత వచ్చి నన్ను లేపి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళింది అనుకున్నా. ఆయన కొంచెం దూరం పోయేంత వరకు కూడా ఆ మత్తు దిగుతలేదు ఆయనకు. హల్లెలూయా. ఎంత స్లీపీలో ఉన్నాడు తెలుసా ఆయన? అంత స్లీప్లో ఉన్నాడు ఆయన. నువ్వు ఉంటావా? మనం కూడా పడుకోవాలండి మంచిగా. ఎప్పుడు సమస్యలు ఉన్నా పడుకోవాలి, హ్యాపీగా పడుకోవాలి. సమస్య నేను వెంటాడుతూ ఉందా? బలహీనపరుస్తూ ఉందా? చాలా ఇబ్బందుల్లో ఉన్నావా? చాలా రకాలైనటువంటి శ్రమల కూడా నువ్వు వెళ్తున్నావా? హ్యాపీగా పడుకో, డోంట్ వరీ. నువ్వు హ్యాపీగా పడుకుంటే దాని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు దేవుని పైన ఆధారపడ్డావు అన్నట్టు. హల్లెలూయా. నిర్గమకాండం 14:14 ఉంటుంది కదా. ఏముంటుంది? దేవుడు అయినా యెహోవా చెప్తా ఉంటాడు కదా, యుద్ధము యెహోవాదే, మీరు ఊరకనే నిలచుండండి అంటాడా లేదా? ఎందుకన్నాడా మాట? ఎవరన్నా ఊరికే నిలబడమంటే నిలబడతారా? వెనుకనేమో ఎవరున్నారు? సైన్యం ఉంది, ముందేమో ఏముంది చెప్పండి? ఎర్ర సముద్రం ఉంది. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? మంచిగానే
ఊరికే ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, లివింగ్ బైబిల్ అనే ట్రాన్స్లేషన్ ఉంటుంది. అలా ఏముంటుందంటే నీ ఒక్క ఫింగర్ కూడా చూపించడానికి అవకాశం లేదంటున్నా అందరూ. ఊరికనే నిలబడండి అంటే నీ ఒక్క ఫింగర్ అంటే నీ సొంత నిర్ణయాలు ఏది కూడా నువ్వు వాడడానికి అవకాశము లేదు. కంప్లీట్గా నువ్వేం చేయాలి తెలుసా? ఆయన పైన ఆధారపడాలి. పేతురు అదే చేస్తున్నాడు, హాయిగా పడుకుంటున్నాడు. ఆయన ఎంత పడుకున్నా అంటే నిజంగా చూడండి, అలాంటి ఆ పరిస్థితిలో ఒకసారి వెళ్ళి మీరు కనుక దాన్ని ఊహించుకోగలిగితే నెక్స్ట్ డే ఆయన చంపేస్తారండి. నెక్స్ట్ డే ఆయన చంపేస్తారు. ఆయన కన్నా ముందు ఒకరిని చంపేసినారు, నెక్స్ట్ ఇతని టర్మ్ వచ్చింది, చంపేస్తారు. ఆయన కూడా హ్యాపీగా పడుకున్నాడు. ఎందుకు తెలుసా? దేని బట్టి? ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి. ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటో తెలుసు, అవన్నీ తెలుసు కాబట్టి ధైర్యంగా ఉండగలిగిండు ఆయన. హల్లెలూయా. అయితే ఈరోజు మీరు హ్యాపీగా పడుకోండి. ఎట్లా పడుకోం పాస్ట్గా? కళ్ళు మూస్తే అదే కళ్ళు వస్తుందంటారా? కళ్ళు మూసుకుంటే చాలండి, వాళ్ళే వస్తున్నారు, అప్పులో వచ్చి నిలబడుతున్నారు ఇంటి ముందు. కళ్ళు మూసుకుంటే చాలు, అదే రిపోర్ట్ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉందండి. కళ్ళు మూసుకుంటే చాలు, వాళ్ళు చెప్పిన మాటలే నన్ను బాధ పెడతా ఉన్నాయండి. అంటే వినకు, ఎవరు వినమన్నారు? చూడకు. కొన్ని వినాల్సినవి మనం కట్ చేసుకొని, కొన్ని చూడాల్సినవి మనం చూడకుండా ఉంటే మనకు మంచి నిద్ర వస్తుంది. మరి ఏం చూడాలంటే చూడాల్సినవి చూడకుండా చూసేటిది ఇది చూడాలా. హల్లెలూయా. వినాల్సినవి వినకుండా దేవుని వాక్యము, దేవుని మాటలు మనం వింటే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఎట్లా నిద్ర వస్తుంది తెలుసా? అనస్ తీసి ఇస్తే పడుకుంటారు కదా, మత్తు ఇంజక్షన్ ఇస్తే ఎట్లా పడుకుంటారు, అలాగూ నిద్ర వస్తుంది. పేతురు మొత్తం దేవుని వాక్యంతో నింపబడి ఉన్నాడు, దేవుని పరిశుద్ధ ఆత్మతోని నింపబడి ఉన్నాడు ఆయన. కాబట్టి హ్యాపీగా ఉన్నది, ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోని పరిశుద్ధాత్మ దేవుడికి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో మీరు తెలుసుకొని ప్రార్థన చేయని అంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాను నేను? మీ ప్రేయర్ ఎంత పవర్ఫుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి. ఇది నేను చెప్పాలనుకున్నది. మీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో మీకు తెలియాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చేస్తూ ఉండొచ్చు. బట్ నీ ప్రార్థన ద్వారా ఎంత పవర్ ఉంది, ఆ ప్రార్థన ద్వారా ఏం కార్యాలు జరుగుతున్నాయి అనేటువంటి నీకు అవగాహన లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు కార్యము జరగదు, ఏమాత్రం జరగదు. ఇప్పుడు నీ దగ్గర ఒక ఆయుధం ఉందనుకోండి, ఒక వెపన్ ఉంది నీ దగ్గర, ఒక విలువైన వస్తువు ఉందనుకోండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది కదా, దీని ఆపరేషన్ అంటే దీంట్లో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, దీని ద్వారా ఏమేం చేయగలుగుతాము అనేటటువంటిది నీకు తెలియకుండా ఉంటే నువ్వు దాని ద్వారా మేలు పొందుకుంటావా? ఎవరు కూడా పొందుకోరు, ఎవరు కూడా మేలు పొందుకోరు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అసలు ఈ మొబైల్లో ఏముంటాయి, ఎలాంటి ఇన్స్టాల్ చేసి ఉన్నాయి, దాని ద్వారా మనం ఏమైతే మేలులు పొందుకోగలం, ఏం చేయొచ్చండి? చాలామంది తెలుసుకుంటే వాడు ఏం పని కూడా చేయడు, మొత్తం మొబైల్ నుంచే ఇంట్లో కూర్చొనే ఆపరేట్ చేస్తూ ఉంటాడు, అన్నీ ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఏం తెలియనోడు ఏంటి, వాడు పాల ప్యాకెట్ కావాలన్నా పోవాల్సింది 5 కిలోమీటర్లు. అవునా కదా? డ్రెస్ కావాలనుకుంటే కష్టపడి కార్ వేసుకొని పెట్రోల్ ఖర్చు వేసుకొని దానికి రెడీ కావాలా, దానికి ఒక టైం వేస్ట్, ట్రాఫిక్లో పోతే అదొక అర్ధగంట వేస్ట్. అంటే నేను అట్లా వెళ్ళొద్దంటే వెళ్ళండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేమంటున్నానంటే అర్థం చేయడానికి చెప్తున్నా. వానికి ఏంది, వెళ్తే నేను కళ్ళారా చూసుకొని నాకు నచ్చింది తడిపి చూసి మంచి వేసుకొని ట్రయల్ చేసి అప్పుడు కొంటాడు. వాళ్ళ ఉద్దేశం వేరు. నేనేమంటున్నా అంటే వానికి అవసరం లేదు, వాడు మొబైల్లోనే యాప్లో ఓపెన్ చేసేసి ఏం డ్రెస్ కావాలో అది చూసేసుకొని కొనేసుకుంటాడు, ఇంటి దగ్గరికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. అంటే నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు గురించి నీకు ప్రాపర్గా ఐడియా ఉంటే దాని ద్వారా నీవు మేలు పొందుకోగలవు. నేనేమంటున్నానంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియాలి ఫస్ట్. హల్లెలూయా. నీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో నీకు తెలియాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో నీకు తెలిసి నువ్వు ప్రార్థన చేసినావంటే ఆ మేలులు, ఆ కార్యాలు నీ జీవితంలో నీవు రిసీవ్ చేసుకుంటూ పొందుకుంటావు. హల్లెలూయా. ఒకటి నేను చెప్తున్నాను ఏంటి తెలుసా? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది మీరే చెప్పండి. అలా 4-5 విషయాలు ఉన్నాయి అక్కడ. మీకు ఎలాంటి గుర్తొస్తాయో చెప్పండి. సంఘం ప్రార్థించినప్పుడు జరిగిన విషయాలు ఏంటి? ఓకే, అవన్నీ తర్వాత. ఫస్ట్ జరిగింది ఏంటి? దూత వచ్చింది. దూత వచ్చిందా అదే లేదా? ఇంకో మాట చూపిస్తాను, చదవండి. ఇంకొక మాట కూడా చేయండి.
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. తీసినారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. స్పీడ్గా ఓపెన్ చేయాలి మొబైల్ ఉన్నవారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. తర్వాత గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోర్లు మూయించెను. హల్లెలూయా. ఇది రెండో వ్యక్తి పర్సన్. ఒకరిని నేను చూపించాను. పేతురు దగ్గరికి దూత వచ్చింది, సంఘము అత్యాక్షితని ప్రార్థన చేస్తే. ఇక్కడ ఈ అధ్యాయంలో ఎవరు కనిపిస్తున్నారు మనకి? దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. దానియేలు గురించి కూడా అంత తెలిసి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చదివినాము కదా. ఏడున్నాడయ్యా దానియేలు అంటే ఏం చెప్పగలుగుతాం? దానియేలు గురించి అంటే ఫస్ట్ ఆయన దానియేలు జీవితంలో చేసిన మేలు ఏంటి గుర్తొస్తుంది? దేవుడు చేసిన అద్భుత కార్యం ఏం గుర్తొస్తుంది చెప్పండి? సింహము బోనులో ఉన్నటువంటి దానియేలుని దేవుడు కాపాడిండు కదా. ఏం చేసి ఉండొచ్చు దానియేలు సింహ బోన్లో చెప్పండి? ఏం చేసి ఉండొచ్చండి? అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. ఒకనేమో పేతురు చెరసాల్లో ఉన్నాడు, చచ్చిపోతారు రేపు అంటే. ఈయననేమో ఏకంగా సింహంలోనే. ఇప్పుడు జూ పార్క్ పోయినారా? జూ పార్క్ లోపల లయన్ డెన్ ఉంటుంది కదా, ఆ బస్సులో పోయినారు ఎప్పుడైనా? ఏం అవసరం లేదండి, నేను బస్సు గిస్సు ఏం అవసరం లేదు, నన్ను ఖాళీ లోపల వదిలేయండి, నేను అట్లా తిరిగేసి వస్తాను. పోతావా? పోతావా? అది ఆ బస్సులో కూర్చుంటేనే పైకి వస్తుంది. అది వాడు తిప్పి సింహాలు ఎక్కడున్నాయి అక్కడ బస్సు ఆపేస్తారు ఒక్కోసారి. అప్పుడు ఎట్లా వస్తాయి? పైకి వస్తూ ఉంటాయి. అలాంటిది దానియేలును సింహపు బోన్లో పడేసినారు. ఏం చేసి ఉండొచ్చు అక్కడ? ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు, పాటలు పాడి ఉండొచ్చు, మనకు అక్కడ చెప్పలేదు. బట్ ప్రార్థన చేస్తున్నాడు తప్పకుండా. ఎందుకు ప్రార్థన చేస్తుండొచ్చు అని చెప్పగలుగుతామంటే, దానియేలుకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ప్రతిరోజు ఏం చేసేవాడు? డైలీ ఎన్నిసార్లు? 3 times అయినా ప్రార్థన చేసేవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు. కాబట్టి అక్కడ కూడా సింహ బోన్లో కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మాట అక్కడ చెప్పగలిగాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? నిర్దోషిగా ఉన్నాను. కాబట్టి దాని తర్వాత అది పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏం చేశాడంటే దేవుడు తన దూతను పంపించి సింహం యొక్క నోళ్లను మూయించెను. హల్లెలూయా. అక్కడ దూతను పంపించి సంఖ్యలు ఏం చేసినాడు ఆయన? సంఖ్యలు విడిపించి పేతును బయటికి తీసుకురావడానికి దూత సహాయపడ్డది. ఇక్కడ రెండో పర్సన్ చూస్తే దానియేలు దగ్గరికి దేవుడు దూతను పంపించి సింహము నోళ్లను ఏం చేసినాడు? మూయించినాడు. అంటే రెండవది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే వచ్చేది ఏంటి తెలుసా? ఏమ్మా తెలుసా? మీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే వచ్చేది ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన ఎంత పవర్ఫుల్ తెలుసా? ఎంత పవర్ఫుల్ అంటే నేను చూపిస్తాను, తీయండి. అదే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి 19 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం తీయండి, లేదంటే 9వ అధ్యాయం 21 నుంచి 23 చదవండి. 21 నుంచి 23. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. తర్వాత అతడు నాతో మాట్లాడుతూ ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను ఎట్లానంట ఏ సంగతి వినండి. తర్వాత ఇప్పుడు ఉంటాయి, చదవండి. దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయు. చూడాలి, అందరు ఈ మాటని టిక్ చేసుకోవాలా. నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ ఎక్కడి నుంచి బయలుదేరింది? పరలోకం నుంచి బయలుదేరిందంట. హల్లెలూయా. మీకు విషయం తెలుసా?
మీరు సమస్య గురించి ప్రార్థన చేస్తారు కదా, మీరు మోకరించితే చాలు, హెవెన్ నుంచి ఒక ఆర్డర్ బయలుదేరితే దేవుని దగ్గర నుంచి వెళ్ళు. హల్లెలూయా. ఆలోచించారా ఎప్పుడైనా? ఆలోచించారా? నువ్వు ప్రార్థన చేయడం మోకరిస్తే చాలండి, ప్రారంభిస్తే చాలు, దేవుడు హెవెన్ నుంచి ఒక ఆర్డర్ పంపిస్తాడు. నా కుమార్తె నా కుమారుడు ప్రార్థన చేస్తున్నారు, సమస్యలు ఉన్నారంట, ఏం చేయ నీవు దూత, ఇమ్మీడియట్గా వెళ్ళాక రిపోర్ట్ చేయంటాడు. హల్లెలూయా. ఏంటి సాక్ష్యం ఏంటి? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది, చెరసాలలోకి దూత వచ్చింది. దానియేలు సింహం బోన్లు ఉన్నప్పుడు దూత వచ్చింది. ఇక్కడ ఈయన కూడా ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే మనకి అక్కడ దూత చెప్తా ఉందండి, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టినావో అప్పుడే పరలోకం నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరింది, దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరింది, నువ్వు వెళ్ళు, ఈ సంగతి నీకు చెప్పాలని దేవుడు నన్ను పంపించినాడు అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తాం. ఈరోజు మనం తెలుసుకోవాలి ఏంటి తెలుసా? నీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో నీకు తెలియాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో నీకు తెలిసి నువ్వు ప్రార్థన చేయి, దాని మేలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీకు తెలియాలండి, తప్పకుండా తెలియాలి. ఏదో అయ్యగారు ప్రార్థన చేయమన్నారు కదా, 5 నిమిషాలు మోకరించి మొరపెట్టమన్నారు కదా, కాదు. అందుకే అన్నాను, నీ ప్రార్థన పవర్ఫుల్, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ నీకు తెలియాలి. బెనిఫిట్ తెలిస్తే దాన్ని మేలు పొందుకుంటాం. దూర ప్రయాణాలు మనం కార్లు ఉన్నాయి కదా, కార్లో పోయేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు ప్రార్థన చేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? ఏం ప్రార్థన చేస్తాం చెప్పాలి. మీరు చేయరా? అయితే క్షేమంగా వెళ్ళి ఇంకేం చేస్తారు? జనరల్ టాపిక్ అది కదా. ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారు, వెహికల్లో వెళ్తున్నాను, ప్రార్థన చేస్తారా మీరు? ఏం చేస్తారండి? మార్గ మధ్యంలో తోడుగా ఉండు అన్నీ చేసి మీరు బండి స్టార్ట్ చేసి వెళ్తారు. డౌట్ ఉంటుందా? అయ్యో మధ్యలో నేను యాక్సిడెంట్ అవుతుందో, ఏదైనా వాడు నా తప్పో వాడు వచ్చి నన్ను కొట్టినా, ఏదైనా ఇద్దరికి ప్రాబ్లమే, ఇవన్నీ డౌట్స్ తిరుగుతూ ఉంటాయో. చేసినా కానీ దేవుడు మరి హెల్ప్ చేస్తారో లేదో ఉంటుందా? ఏమన్నా ఏముండదు. నువ్వు ప్రార్థన చేస్తూ ధైర్యంగా వెళ్తావు, మధ్యలో ఏ తాటు కూడా నీకు రాదు. ఎందుకు తెలుసా? అంటే నీకు కాన్ఫిడెంట్ ఉంది, నేను ప్రార్థన చేసినా కాబట్టి నేను తప్పకుండా క్షేమంగా నేను వెళ్తాను అని చెప్పగలుగుతావు. మరి వేరే సమస్యల గురించి నువ్వు ఎందుకు చెప్పట్లేదు అట్లా? దానికేనా యేసయ్య కాపాడేది? దానికి ఒక్కదానికే దూతని పంపిస్తారా? నీ దూతలను కావాలి పెట్టు, ఈ పక్క పెట్టు, ఆ పక్క పెట్టు, ముందు పెట్టు, వెనక పెట్టు, మొత్తం నన్ను సరౌండ్ చేయని చెప్తాము, అవునా కదా? దానికేనా దూతలను పంపించేది? మీ కొరకు దూతలు ఏం చేసింది తెలుసా? ఆయన మీకంటూ దూతలు అపాయింట్ చేసిండండి ఆయన. హల్లెలూయా. మీ కొరకు అపాయింట్ చేసిన దూతలు ఉన్నాయి. మీరు పుట్టినప్పటి నుంచి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు మీ ట్రాక్ రికార్డ్ మొత్తం వాళ్ళు రాస్తూనే ఉంటారు. ఎవరిని చూసినావు, ఏం చేసినావు, ఏ తప్పు చేసినావు, ఏం మాట్లావు, అన్నీ రికార్డ్ అయితేనే ఉంటుంది. మీకు విషయం తెలుసా? అవి మనకు పరిచారకులుగా దేవుడు పెట్టినాడండి. హల్లెలూయా. దూతలకు మనకు పరిచారకులా ఉన్నాడు. మన యూజ్ కొరకే దేవుడు అపాయింట్ చేసినాడు. పేతురు దగ్గరికి వచ్చింది ఎవరు? ఏ దూత? పేతురు యొక్క దూత అండి. పేతురు దగ్గరికి వచ్చింది వేరే దూత కాదు, పేతురు యొక్క దూత. దాని తర్వాత మీరు చదివితే పేతురు సంఖ్యలన్నీ ఊడిపోయి బయటికి వచ్చేసి చివరికి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఎక్కడికి వెళ్తాడు? సంఘం ప్రార్థన చేస్తుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రోదే అనే ఒక చిన్నది వచ్చి, ఈమె పేతురు డోర్ కొడతా ఉంటే రోదే అనే చిన్నది వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి పేతురు వచ్చేసినాడని సంఘస్థులో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంటే వాళ్ళు నమ్మరండి. పేతురు కాదు, అది దూత అంటారు వాళ్ళు. మీరు చదవండి, ఏమంటారు వాళ్ళు? అది పేతురు కాదు, వచ్చింది పేతురు కాదు, దూత వచ్చిండు అంటే ఎంత క్యాజువల్ తెలుసు వాళ్ళకి. అప్పట్లో ఏంజల్స్ని చూడడం ఎంత క్యాజువల్. నువ్వు చూసినావా ఎప్పుడైనా ఏంజల్ చూసినారండి ఎప్పుడైనా? అయ్యో, ఎట్లా మరి? పోనీ అడిగినావా? ఏసైనా అడిగినావా? ఏసయ్యా, నా కొరకు 2 దూతలు పెట్టినావు కదా, నేను వాటిని చూడాలనుకుంటున్నా అని నువ్వు అడిగినావా? కనీసం ప్రార్థన చేసినావా? కనీసం అసలు మనకు దూతలు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టినన్న సంగతి మనకు తెలుసా? తెలిసినప్పుడు మరి మీరు చూడాలి. ఎప్పుడైనా దూతలకు ఆజ్ఞాపించినావా? పరిస్థితి వచ్చినప్పుడు ఆజ్ఞాపించారండి? ఆజ్ఞాపించినవా?
పని జరిగిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థన వెనుక దూత పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిచారకులుగా నీకు పెట్టి నీ యూజ్ కొరకు, నీ బెనిఫిట్ కొరకు వాటిని అపాయింట్ చేస్తాడు. నువ్వు ఖాళీ మాట్లాడితే చాలు, పలుకుతే చాలు, ఆజ్ఞాపిస్తే చాలు, అవి నీ కొరకు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూపిస్తాను. అదే అపోస్తల కార్యం 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ కూడా దూతని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ఉపవాస ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. చాలు. ఇక్కడ కూడా దూత వచ్చిందా? ఇక్కడ కూడా దూత వచ్చింది కదండి. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొర్నేలి దగ్గరికి వచ్చింది ఎవరు? దూత వచ్చింది. దూత వచ్చి చెప్తా ఉంది అన్నట్టు ఇన్ఫర్మేషన్. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు? మరి ఎవరు బొమ్మంటే వచ్చింది దూత? ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు బొమ్మంటే దూత వచ్చింది. దేవుడు బొమ్మంటే పేతురు దగ్గరికి వచ్చింది. దేవుడు బొమ్మంటే సింహంలో ఉన్న దానియేలు దగ్గరికి వచ్చింది. తర్వాత ఈయన విజ్ఞాపన చేస్తుంటే ఆ విషయం గురించి చెప్పుపో అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా దూతనే వచ్చింది. కొర్నేలి ఇంట్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు కూడా చెప్పడానికి దూతనే. అంటే మీ ప్రార్థనల వెనుక ఏవి పనిచేస్తున్నాయి తెలుసా? ఏంజల్స్. హల్లెలూయా. మీరు చేసే ప్రతి ప్రార్థన వెనుకల కార్యం జరిగించేటి ఏంటో కాదు, దేవుని యొక్క దూతలు. ఎట్లా కార్యం జరిగిస్తే తెలుసా? ఒక్క దూత ఎంతమందిని చంపేస్తుంది అంటే తెలుసా? దాని కెపాసిటీ అంటే తెలుసా? 1,82,87 లక్ష కాడికి ఎందుకు పోతారు పాస్టర్ గారు? 1,00,000 కూడా అవసరం లేదు కదా. అంటే దాని కెపాసిటీ అంత ఉంది. బట్ అలాంటి దూతలు మీ కొరకు పనిచేస్తాయి. అలాంటి దూతలు మీ కొరకు పనిచేస్తాయి ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంతే. నువ్వు ప్రార్థన చేసి వదిలేస్తే చాలు, అవి చూసుకుంటాయని. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. హల్లెలూయా. ఇలాగే ఒక దగ్గర మా చర్చిలో ఒక డిమానిక్ పట్టినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంటే ప్రార్థన చేస్తూ ఆమె చెప్పాను కదా, యేసు నామములో నేను దూతలకు ఆజ్ఞాపిస్తున్నాము, నువ్వు ఎక్కడున్నావు అక్కడ దూతలు పంపిస్తున్నట్టు. వద్దు అంటుంది. మరి టెస్ట్ చేయాలా లేదా? నేను దేవుడు నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేనేం చేసినానంటే దీన్ని పరీక్షించిన. టెస్ట్ చేయాలి, క్లారిఫై చేసుకోవాలా, నిజంగా దూత వస్తుందా అన్నటువంటి మాట నేను చెప్తున్నాను. దూతలకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు అక్కడ దూతకు ఆజ్ఞాపిస్తున్నాను, మొత్తం నీ సర్వనాశనం చేసి గాలి చేస్తుంది, మొత్తం వెళ్ళిపోయేసిన వాళ్ళంటే నువ్వు పంపించకొద్దు అంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడకంటుంది. ఏమంటుంది? నువ్వు మాట్లాడకు, అదేదో భాష మాట్లాడుతా, అది అసలే మాట్లాడకు, కావాలంటే తెలుగులో మాట్లాడు, కానీ ఆ భాష నువ్వు అస్సలు మాట్లాడకు కదా అంటుంది. నేను సైలెంట్ కూర్చొని నేను అక్కడ నా చైర్ వేసి అక్కడ కూర్చొని వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాను. ఇంకో పాస్టర్కి చెప్తుంది, అన్న ఆయనను మాట్లాడొద్దని చెప్పు. ఫస్ట్ ఆయన నోరు ఆపేసేయమని చెప్పు, ఆయన మాట్లాడొద్దని చెప్పు, అంతే. ఆయన మాట్లాడొద్దు అంటే మాట్లాడు కాదు, యేసు నామములో నీకు ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నా, సైతాన్ని వెళ్ళిపోండి. అప్పుడు కింద పడిపోయి. అంటే మనం తెలుసుకోవాలంటే మన ప్రార్థన ఎంత పవర్ఫుల్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చేస్తున్నాం తెలుసు, మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని తెలుసు, ప్రార్థన ద్వారా ఎలాంటివైనా చేయగలుగుతాం మనకు తెలుసు. బట్ నేను అంటున్నాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నీ ప్రతి ప్రార్థన వెనుకాల దూతలు అనేటువంటివి ఉంటాయి. దూతల మేనిఫెస్టేషన్ జరుగుతుంది 100%. నీ ప్రతి ప్రార్థన వెనుక నువ్వు ప్రార్థన చేసి ముందుకెళ్ళినా, నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేసినా దాని కొరకు దూత పనిచేస్తూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, దానియేలు దగ్గరికి దూత వచ్చింది, కొర్నేలి దగ్గరికి దూత వచ్చింది, పేతురు దగ్గరికి దూత వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు? క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి తెలుసా? సమస్య ఏదైనా పర్వాలేదు,
సమస్య ఏదైనా పర్వాలేదు, దాని గురించి నువ్వు చింతాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసి మళ్ళీ చింతించకు. నువ్వు ప్రార్థన చేసి మరలా అదే బాధతో ఉండకు. రోగమే కావచ్చు, బలహీనత కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా వాటి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నిశ్చింతగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు పరలోకం నుంచి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రార్థనకు నువ్వు డబ్బులు అడిగినావా, కుటుంబంలో సమాధానం అడిగినావా, నీ పిల్లల గురించి రిక్వెస్ట్ పెట్టినావా, నీ ఆఫీస్లో డ్యూటీ గురించి రిక్వెస్ట్ పెట్టినావా, సమస్య ఏదైనా పర్వాలేదు, నువ్వు నీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దాని విషయంలో దూతకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఏం సమస్య ఉందో అది క్లియర్ చేయంటాడు. చేసిందా? దూత వచ్చింది, సింహపు నోళ్లను మూసేసిందంట. ఎట్లా అయిపోయింది తెలుసా? సింహపు ముందు ఒకరు కూర్చుంటే ఏం చేస్తారు చెప్పండి? సింహం యొక్క లక్షణం ఏంటండి? ఎవడైనా కనిపిస్తే వాడిని ఇమీడియట్గా తినేయడమే. మాంసం కనిపిస్తే వాళ్ళు తినేయడమే. అలాంటి స్వభావం కలిగినటువంటి సింహపు నోరును ఒక్క ప్రార్థన మూసేసింది. ప్రార్థన మూసేసిందంటే ప్రార్థన చేస్తే దేవదూత వచ్చా నిలబడ్డది ఇట్లా. ఇంకేమ్మా సింహపు ఏమైపోయింది? సింహపు స్వభావం ఏమైపోయింది? పిల్లి స్వభావం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి నిజంగా నువ్వు తెలుసుకొని నీ ప్రార్థన పవర్ ఏంటనే నువ్వు తెలుసుకొని ఈ దినం నుంచి నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితి లేదని ఏమైపోతే తెలుసా? ఏమైపోద్ది? ఏం మాట్లాడారు చెప్పండి? చెప్పండి. ఈరోజు నుంచి మీరు చూడాలి, దూతల్ని చూడాలి. హల్లెలూయా. దూతలు మీకు కనిపించుదురుగా యేసునామములో. అది కలలో అయినా ఒకసారి నేను నిర్మల్ మీటింగ్స్ వెళ్ళి వస్తూ ఉన్నాను. ఒక్కనే ఉన్నాను. 4 days మీటింగ్స్ కంటిన్యూగా ఉండే. ఒకసారి నిర్మల్ మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతిరోజు ఉండే. నాకు నిద్ర లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సండే సర్వీస్ నేను అటెండ్ చేసుకోవాలి. ఒకరినే వస్తున్నా కారులో. నాకు అలసిపోయినాను, మొత్తం అలసిపోయినా ఓపిక లేదు నడిపించాలని. కానీ ఏం చేయాలి? తప్పదు, డ్రైవ్ చేయాలి. అప్పటికే పోతా ఉంది 100, 90, 100. అప్పుడప్పుడు కొంత తొందరగా పోవాలని కొంచెం స్పీడ్ పోతున్నా, మళ్ళీ వద్దలే అని చెప్పి మళ్ళీ 100 వెళ్తా ఉన్నా. భాషలు మాట్లాడుతూనే ఇంకా మామూలుగా నడిపేటప్పుడు మ్యాక్సిమం ఈ మధ్య దేవుడు నేర్పించింది ఏంటంటే ఎక్కడికైనా పోతే ఒక్కనే పోతా. ఫస్ట్ వచ్చేటోళ్ళు ఉన్నారు నా వెనక, ఇప్పుడు కూడా తీసుకురావచ్చు అంటారు, బట్ నేను తీసుకురాలేదు. దేవుడు అన్నాడు నువ్వు ఒక్కడివే పోవాలా. ఏం తెలుసా? ఆ ఒక్క సమయం నాకు చాలా ఇంపార్టెంట్. నేను దేవునితో మాట్లాడుతూ వస్తా, భాషలతో దేవుని స్తుతిస్తూ వస్తా, నా కనెక్షన్ మొత్తం పెట్టుకుని వస్తా. వాళ్ళు వచ్చినారనుకోండి వేరే టాపిక్ డిస్కషన్ అవుతుంది. దేవుడు చెప్పాడు నువ్వు ఒక్కరివే పో అన్నాడు. అలాగూ నేను ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకున్నది 300 kilometers ఒక్కనే పోతున్నాను. ఆడికి పోయిన తర్వాత దేవుడు వాళ్ళని అటాచ్ చేస్తాడు, బట్ ఒక్కనే పోతా. అలాగూ నేను ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నా. కొంతసేపు పాటలు పెట్టుకొని ఆ పాటలతో కలిసి నేను పాడుతూ భాషలో మాట్లాడుతూ నడుపుతున్నాను. కామారెడ్డి దాటింది నా కారు. కామారెడ్డి క్రాస్ అయిన తర్వాత మధ్యలో నెక్స్ట్ ఏముంటుందండి? రామాయణపేట వస్తుంది. దాని తర్వాత ఇంకేమొస్తుంది? రామాయణపేట తర్వాత తూప్రాన్ చేకుంట వస్తుంది. చేకుంట తర్వాత తూప్రాన్ వస్తుంది కదా. అయితే నా కారు కామారెడ్డి దాటింది నాకు గుర్తుందండి. కామారెడ్డి దాటింది గుర్తుంది. వితిన్ ఒక 25 minutes నేను భాషలో మాట్లాడుతూనే డ్రైవ్ చేసి అనుకోకుండా నేను ఇట్లా చూశాను. ఎక్కడ? రోడ్ సైడ్ చూశాను. నేను కిలోమీటర్ ఉంటాయి కదా, రోడ్ సైడ్ చూశాను. హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు అని ఉంది తెలుసా? తూప్రాన్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అండి? 40-50 kilometers అంతే. కామారెడ్డిలా అనుకున్నా, చికాకు పడ్డా. నిజంగా చెప్పాలంటే చాలా అలసిపోయినా కానీ ఇక అది అలసటతోనే పరిశుద్ధాత్మ నిపుదలతోనే భాషలు మాట్లాడుతూ వస్తూ ఉంటే 20 minutes తర్వాత నా కారు ఎక్కడ ఉంది తెలుసా? తూప్రాన్లో ఉంది. హల్లెలూయా. ఇవి మధ్యలో ఎక్కడ ఎగిరిపోయినాయో కూడా నాకు తెలియదు. ఎటు పోయినా నేను అనుకుంటున్నా, అబ్బా ఈ రామాయణపేట దాటాలా, ఈ చేగుంట దాటాలా, అంతే ఎంత టైం పడుతుంది, ఇక్కడే గంట పోతుంది అనుకుంటున్నా. నాకు నిజంగా చూడండి, మీరు నమ్మరు, నేను నడుపుతూ భాషలు మాట్లాడుతున్నా. నాకు తెలిసి దగ్గర ఇదొక 20, అదొక 20, ఒక 40 kilometers దేవుడు ఇట్లా కారు అదే స్పీడు, బట్ అక్కడ ఉంది నా కారు. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ చేశారా? మీవి చేశారా?
నువ్వు నిజంగా ప్రార్థన చేసి, నేను వాస్తవంగా చెప్పాలంటే తెలుగులో ప్రార్థన చేయలే, భాషలోనే ప్రార్థన చేస్తున్నా. దేని బట్టి తెలుసా? నా మైండ్లో ఒకటి తిరుగుతా ఉంది, నేను తొందర రీచ్ కావాలి, నేను తొందర రీచ్ కావాలా. అది తలంపుతో ఉన్నాను. ప్రార్థన చేసేది మాత్రం ఆత్మలో ప్రార్థన చేస్తున్నా. దాని రిజల్ట్ ఏం జరిగింది తెలుసా? వితిన్ 20 minutesలో నా కారు 40 కిలోమీటర్లు దాటి అక్కడ ఉంది. గాల్లో లేవలేదు, రోడ్డు మీదే పోతున్నాం. బట్ నాకు తెలియదు 40 కిలోమీటర్లు నాకు చూపిస్తుందండి హైదరాబాద్. హల్లెలూయా. ఎవరు చేసినారు దీని వెనకాల? ఎవరు చేసినారండి? దూతలు ఇట్లా తీసి ఇట్లా పెట్టినాయి కావచ్చు. హల్లెలూయా. దూతలు ఇట్లా తీసుకెచ్చి ఇట్లా పెట్టినాయి కావచ్చు. మనం అలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ మన జీవితంలో జరగాలి. అయ్యా, నా ప్రాబ్లం గురించి ప్రార్థన చేస్తున్నాను, 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా కార్యం జరుగుతలేదంటే నీకు తెలియదు. నీ ప్రార్థన వెనకాల ఎలాంటి కార్యాలు జరుగుతాయని నీకు తెలియదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేయి. ఎలా చేయి తెలుసా? నీ వెనకాల ఏం పని చేస్తున్నాయో తెలుసుకో. ఇప్పుడు నీ వెనకాల దూతలు పని చేస్తున్నాయి, ఆజ్ఞాపించు. నీకు ఏదన్నా రావాలా, నీ దూతకు ఆజ్ఞాపించు. యేసు నామములో దూతలకు ఆజ్ఞాపిస్తున్నా. అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ కావాలి. నువ్వు అడిగితే, నువ్వు చెప్తావి, నీ కొరకు పని చేస్తావు. ఆ పవర్ దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. చేస్తారా? అట్లా ప్రార్థన చేస్తారా? చేస్తా అంటారు, మరి చేయాలా? నిజంగా చేస్తారా? ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇన్ని దూతాలు చూసినా మీరు చెప్పాలి. అమ్మ ఏమైంది, మాస్క్ వేసుకున్నావు, వాట్ హ్యాపెండ్, ఏం కాలే కదా, మరి తీసే, ఎందుకు? దాని ద్వారా నష్టం అది తెలుసా? మీరు 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 వదిలే. నేనైతే చిన్నప్పుడు నేర్చుకున్న ఏంటి, ఆక్సిజన్ ఏం చేయాలంట, పీల్చుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ మధ్య సాతాను గారి కొత్త టెక్నిక్ అనుకోండి ఏం చేసినాడంటే, మనం వదిలింది మళ్ళీ మనమే పీల్చుకుంటున్నాము. దాని ద్వారా లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది. లేని రోగాలు మనకు అలవాటు చేసింది అదొకటే. బీ కేర్ఫుల్. దాని వెనకాల చాలా డ్రామా ఉంది, అది తెలుసుకోవాలి మనం. ఎప్పుడైనా చెప్పినాడు ఎవడైనా, వదిలేసింది మళ్ళీ పీల్చుకుంటే కొట్టని గూగుల్లో, నాకు కార్బన్ డైఆక్సైడ్ నేను పీల్చుకుంటూ ఉంటే నాలో జరిగే పరిస్థితి ఏంటంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఎవడు మీకు ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, మీరే అట్లా చేసి పెట్టిండు సిస్టము. అందుకే అందరు పోయి అడ్మిట్ అయ్యారు చాలామంది. మన ప్రార్థన స్టైల్ మార్చుకోవాలి మనం. హల్లెలూయా. ప్రార్థన స్టైల్ అనేది మనము మార్చుకోవాలి. ఈ దినం నుంచి మీరు ఎరిగి చేయండి. మీరు ప్రతి మాట, మీరు చేసే ప్రతి ప్రార్థన మీరు ఎరిగి చేయండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఇట్లా చేస్తే మీ లైఫ్స్ చేంజ్ అవుతాయి. మీ ప్రతి ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ మీరు తెలుసుకుంటారు, అది వచ్చేస్తాయి. నీ దగ్గర ఉన్నటువంటి విలువైంది ఏందో నీకు తెలిసి నువ్వు దాన్ని అప్లై చేయి. తెలిసి అప్లై చేయి, నువ్వు ఆ కార్యం పొందుకుంటావు. ఏదో గుడ్డోలుగా చేసి ఉండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేయమన్నారుగా అని చెప్పేసి నువ్వు చేస్తూ ఉండొచ్చు. కాదు, నీ ప్రార్థన చాలా పవర్ఫుల్. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటి? దేవునితోని మాట్లాడడం, దేవునితోని డైరెక్ట్ ఆ కనెక్షన్ పెట్టుకోవడం, దేవునితోని నువ్వు చెప్పుకోవడం. అవునా కాదా? దేవుడితో నువ్వు మాట్లాడేది కాబట్టి అది మాట్లాడుతున్నావు. నిజంగా మీకు విషయం చెప్పాలా? ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని యొక్క సమస్య వాళ్ళ డాడీకి చెప్పినప్పుడు అది తప్పకుండా తీరుస్తాడనేటువంటి పెద్ద సమస్య ఎందుకండి? డాడీ నాకు చాక్లెట్ కొని అంటే డాడీ కొనిస్తాడా? ఏం చెప్పాలి? నేను చెప్పాలనుకుని మీకు అర్థమయ్యేంత వరకు అసలు టైం లేదు, కానీ నాకు చాలా ఉన్నది ఇక్కడ చెప్పాల్సింది. ఇది కరెక్ట్ విప్పి తినిపిస్తే చాలు, మీరు ఇంకోసారి అయ్యా నాకు ప్రార్థన చేయని కూడా రారు మీరు. అది మానుకోవాలి మనం. ద డేంజరస్ హ్యాబిట్ ఏం తెలుసా? ప్రార్థన చేయడానికి వచ్చుకోవడం తప్పంటలే నేను, బట్ ఏంటి తెలుసా? అయ్యగారు వస్తే చాలు పోయి నిలబడతారు ప్రార్థన చేయి. ఎన్ని తినాలి ఆ చిన్నపిల్లల లైఫ్ స్టైల్ మనది? చెప్పండి, ఎన్ని తినాలి చెప్పండి? నువ్వు ప్రార్థన చేస్తే దూత వస్తుందని దేవుడు చెప్తే నువ్వు పోయి మళ్ళీ నాకు ప్రార్థన చేయండి. ఏంటది? ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, డాడీ నాకు చాక్లెట్ కొని అంటే ఆయనకి తెలుసు తప్పకుండా డాడీ నాకు చాక్లెట్ కొనిస్తాడు, ఎట్లా చేసినా కొనిస్తాడు. దానికి ఒక టెక్నిక్ వాడిని తెలిసిపోయింది. వాడు అడిగితే నువ్వు కొనిస్తావా లేదా?
అయితే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు నీ పరిస్థితికి జవాబు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నీకుండి నువ్వు ప్రార్థన చేయి. అందుకే అన్నాడు కదా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని అడుగు వాటికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా అంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకొని నువ్వు అట్లా అప్రోచ్గా, నువ్వు గుడ్డిగా అప్రోచ్ అయితే నీకు రిజల్ట్ రాదు. గుడ్డిగా నువ్వు మాట్లాడితే నీకు రిజల్ట్ రాదు. నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఏ దేవుని కలిగి ఉన్నావో తెలుసుకొని, ఏ దేవునితో నువ్వు మాట్లాడుతున్నావో, ఏ దేవుని దగ్గరికి నీ రిక్వెస్ట్ తీసుకెళ్తున్నావో నువ్వు తెలుసుకొని నువ్వు అప్రోచ్ అయినప్పుడు నీకు రిజల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ దినం నుంచి అలా చేయాలి. పాపులను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినాడు. అంతేకాదు, రోగులను స్వస్థపరచడానికి యేసే వచ్చినాడు, దయ్యాలను ఎలగొట్టడానికి యేసే వచ్చినాడు, చచ్చిన వారిని లేపడానికి యేసే వచ్చినాడు. అవే కాదు, చాలా విషయాలు చేయడానికి వచ్చినాడు ఆయన. అది తెలుసుకోవాలి ఫస్ట్. నీ డాడీకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటనే నీకు తెలియాలి ఫస్ట్. హల్లెలూయా. మీ ఫాదర్కు ఉన్నటువంటి క్వాలిటీస్, ద బెస్ట్ క్వాలిటీస్, ఆయన ఎంత పవర్ఫుల్ వ్యక్తో మీకు తెలియాలి ఫస్ట్. తెలియకుంటే నీకే ప్రాబ్లం. అవునా కదా? చెప్పండి. మీ కొరకు దూతలు ఏర్పాటు చేసినాడు ఆయన. ఈ దినం నుంచి నా సిన్సియర్ ఆశ ఏంటంటే, మీ ప్రతి ఒక్కరు మీకు దేవుడు అనుగ్రహించిన దూతల్ని మీరు చూడాలి. చూడాలి చూడాలి అలాగూ మీరు ప్రార్థన చేయండి. ఈ దినం నుంచి అలాగే ఈ దినం నుంచి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా ఆ సమస్యల నుంచి మీరు బయటకు వస్తారు. అలవాటు ప్రకారము ప్రార్థన అనేది ఆపేసేయండి ఈ దినం నుంచి ప్లీజ్. అలవాటు ప్రకారం ఆపేసేయండి. రాత్రి అయింది కదా ప్రార్థన చేసుకొని పడుకోవాలా, ఓకే మంచిదే, బట్ రాత్రి అయింది కదా ప్రార్థన చేసుకోవడం అనేది తప్పది. అర్థమవుతుందా? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? అంటే కొంచెం నాది ఉల్టా ఉంటుంది అన్నట్టు. అసలు ట్రాక్ ఎక్కలేదు నేను. ఇదంతా నాది ఏంటంటే ఎట్టుంటుందంటే, ఎక్కడైనా కొత్త ప్లేస్కి పోతే అది మొత్తం, ఇప్పుడు ఒక ప్రాంతం ఉందనుకోండి, ఫుల్ చెట్టు పెరిగిపోయినాయి, ఫుల్ గడ్డి పెరిగిపోయింది, నేను అక్కడ రీచ్ కావాలంటే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటి? చిన్న అయ్యో ఇది కూడా తెలియదా? లేదంటే నన్ను పరీక్షిస్తున్నారా మీరు? హల్లెలూయా. మీ ముందు చాలా గడ్డి పెరిగిందండి, అక్కడ అవతల సైడ్ మీరు అంటే ఇంకో పక్క మీరు వెళ్ళాలి, రోడ్ లేదండి మీకు. ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఫస్టే జేసీబీ తెస్తారా? తేరు కదా. ఏం చేస్తారు? దారి చేయాలంటే ఏం చేయాలి? గడ్డి బీక కన్నా ముందు ఫస్ట్ నువ్వు నడవాలన్నకి ఏదో ఒక దారి, నువ్వు ఇట్లా చేయాలనుకున్నావా సెలెక్ట్ చేసుకొని మెల్లిగా అడుగు వేసుకుంటూ మెల్లిగా చిన్న పీకేస్తూ ఉండు. నెక్స్ట్ డే ఇంకా కొంచెం క్లియర్ అవుతుంది. మళ్ళీ తర్వాత దినం ఇంకా కొంచెం క్లియర్. ఒకరోజు ఏమైతే తెలుసా, అది మంచి తార్ రోడ్ అవుతుంది. హల్లెలూయా. అది చేస్తే నేను ఫస్ట్ ఇది ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే జస్ట్ అన్నట్టు. ఏంటి ఇంకో ఆకి పోలే, నేను ఫస్ట్ ఆ దగ్గరే ఉన్నాను. మనం ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేందో మీకు తెలియాలి. మీరేందో మీకు తెలియాలండి. మీరేందో మీకు తెలిస్తే సమస్యలన్నీ ఎగిరిపోతాయి. మీరేందో మీకు తెలియరు కాబట్టే వానికి తెలుసు మీరు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో వానికి తెలుసు మీ కెపాసిటీ ఏందో, మీకు తెలియదు మీ కెపాసిటీ ఏందో. అర్థమవుతుందా నా లాంగ్వేజ్? మీ గొప్పతనం ఏందో మీకు తెలిస్తే చాలు, వాడు రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. జనరల్గా చెప్తున్నాను, దీనికి లింకప్ చేసి చెప్తున్నా. జనరల్గా ఏంటంటే, మీ కెపాసిటీ ఏంటో మీకు తెలిసి ఉంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లోకి ఎంటర్ కాడు. అగ్ని ఉంది, ముట్టుకుంటావా? అగ్గి మండుతూ ఉంది అనుకోండి, మండుతూ ఉంది, నీ చేయి పెడతావా? ఎందుకు? నిజంగా కాలుతుందా? చెప్పండి. మరి వాళ్ళకి కాలేదు కదా. ఎవరికి? షడ్రకు మేషకు కాలలేదు కదా. ఎందుకు కాలేదు చెప్పండి? కాదు చెప్పాలి. ఎందుకు కాలేదు? నా సమయం లేదు. సమయం ఉంటే మస్తు చెప్పేది, మీకు చాలా విషయాలు చెప్పేది. ఎందుకు కాలేదు చెప్పండి? అసలు మీ పాయింట్ అర్థం కావాలా? అట్లా అర్థం కావాలి. ఎందుకు కాలేదు చెప్పండి?
ఏమండి నూతనం కాదు, ఏం కాదు, చెప్పాలి. అసలుది రావాలా. నేను చెప్తాను, బట్ మీకు కొంచెం అడుగుతా ఉన్నాను. శత్రుఘ్న మేషకు అభేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు, బట్ ఎందుకు కాలలేరు? తెలుసు, ఓకే అని మీరు కరెక్ట్గా చెప్పినారు, బట్ అసలుది రావాలి నాకు. ఏమండి చెప్పండి, ఏమన్నారు? మండుతున్నారా? ఓకే, కొంచెం బాగానే ఉంది, రిలేటెడ్. ఇంకా ఒక అగ్ని కాలుస్తుందా? ఒక అగ్ని కాలుస్తుందా? ఏంటి కాలుస్తుందా? కాలలేదు. అందుకే అన్నాడు, వాడు 4 ఇంతలు ఫైర్ ఎక్కువ చేసినా 100 అంతలు ఫైర్ ఎక్కువ చేసినా ఎట్లా కాలేదు తెలుసా? అసలు దాని వాసన కూడా ఏమి నీవు కాదు ఈరోజు నీవు ఉన్నది, నీ ఊరికే లేవు. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నావు, క్రీస్తులాగా ఉన్నావు, ఆయన పోలికలో ఉన్నావు, ఆయన స్వభావంలో ఉన్నావు. ఆయన ఎట్టున్నాడో నువ్వు అట్టనే ఉన్నావు. అయ్యో నేను మనిషిని అంటే నువ్వు నీ తప్పు, నువ్వు అట్లా మనిషిని అంటున్నావు కాచే వాడు నేనున్నా అని చెప్తున్నాడు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, మీ పవర్ ఏంటో తెలుసుకోవాలి. అందుకే అగ్ని ముడితే కాలుతుంది కదా, ఆయనకి తెలియాలి ఫస్ట్. ఏమని? వాడు చీకటి, నీవు అగ్ని, వెలుగై ఉన్నావు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. దేవుడు అన్నాడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు. మళ్ళీ ఆయనే అన్నాడు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, నేను ఎట్లున్నానో మీరు అట్లనే ఉన్నారు అన్నాడు. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్వీకరించాలి. ఆయన ఎట్లున్నాడో నేను అట్లున్నా అనేటువంటి మాట నీవు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వాడు రాడు, వాడు ఆనే ఆగిపోతాడు. ఎందుకంటే అమ్మో ఆ సిస్టర్ని ఆ బ్రదర్ని ముట్టుకుంటే నేను కాలిపోతాను, ఎలాంటి ఆలోచనలు పెట్టి కూడా వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే కంప్లీట్గా దేవుని యొక్క మైండ్ సెట్ కలిగి ఉన్నారు. కాబట్టి ఎలాగూ నేను ఎంటర్ కావడానికి కూడా నాకు అవకాశము లేదు. తెలుసుకోవాలి. ఇది వేరే టాపిక్ వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ ప్రార్థనలు వెనుక దూతలు ఉన్నాయి, మీ ప్రార్థనలు వెనుక దూతలు పనిచేస్తూ ఉన్నాయి. అది తెలుసుకొని ఈ దినం నుంచి మీరు ప్రార్థన చేయండి. తప్పేం లేదు. నీ పరిస్థితి గురించి నీ దూతలకు ఆజ్ఞాపించు, అవి నీ కొరకు పనిచేస్తాయండి, తప్పకుండా పనిచేస్తాయి. ఆనాడు చెరసాలలో ఉన్నటువంటి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర రాలేవా? దానియేలు సింహబోన్లు ఉన్నప్పుడు ఆయన పరిస్థితి నుంచి కాపాడడానికి, సింహంలను మూయడానికి వచ్చినటువంటి దూతలు నీ దగ్గర రాలేవా? నీ శత్రువుల నోళ్ళు మూయడానికి రాలేవా? చెప్పండి. ఈరోజు మీ లైఫ్ స్టైల్ అంతా మారిపోవాలి. హల్లెలూయా. మీ ప్రార్థన లైఫ్ స్టైల్ మారిపోవాలి. ఈ దినం నుంచి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ దినం నుంచి మీ దూతలకు మీరు ఆజ్ఞాపించాలి. ప్రతి సిచ్యువేషన్ అయ్యో దీనికి నేను ఆజ్ఞాపించవచ్చో లేదో కాదు, దానికి కూడా నువ్వు ఆజ్ఞాపించాలి. నీ ఇంట్లో సమాధానం లేకుండా చేస్తున్నటువంటి దురాత్మలకు ఆజ్ఞాపించాలి, దూతలకు ఆజ్ఞాపించాలి, వాటిని నిలగొట్టేసాను. నీ కొరకు పనిచేస్తాయి. అవి ఫైనాన్స్ రాకుండా అడ్డుపడుతున్నటువంటి ఈవిల్ ఫోర్సెస్ ఉంటాయి, దానిపైన వీటిని ఆజ్ఞాపించాలి. మోషే ఇట్లనే ప్రార్థన చేసిండు కదా, ఎర్ర సముద్రము పాయలు చేయకన్నా ముందు మోషే దేవునికి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా, నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు అన్నాడు. ఎందుకు మొరపెడుతున్నావు? నీ చేతులు ఏముంది? ఇదే ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. నీ ప్రార్థనకి దూతలే రావడమే కాదు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ దగ్గర ఉన్నటువంటి పవర్స్ ఏదైతే మీ లోపల ఉన్నాయో వాటిని దేవుడు మీకు చూపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? మోషే ప్రార్థన చేసిండు, ఎర్ర సముద్రం 2 పాయలు చేయడానికి కష్టంగా ఉంది ఆయనకి. వెనక సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది, మధ్యలో వీళ్ళు ఉన్నారు. మోషే ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీవు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నాకు ఎందుకు మొరపెడుతున్నావు అన్నాడు. అన్నాడా లేదా? 14వ అధ్యాయంలో మీరు చదివితే ఉంటుంది, పోయి చదువుకోండి, నిర్గమకాండం. అని ఏమన్నాడంటే, నీ చేతులు ఉన్నది కదా, అది ఉంది కదా, దాన్ని చాపు అన్నాడు. మళ్ళీ సమస్య వచ్చింది, వాళ్ళు నీళ్ళు కావాలి, వాళ్ళకి నీళ్ళు కావాలని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ నా మీద సనుగుతురు, దేవా ఏం చేయాలంటే, నీ చేతులు ఉంది ఏంది, అది పట్టుకొని ఉండు, నీ ఎదురుగా నేను నిలబడతాను. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే, ఆ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేస్తే, సమ్ టైమ్స్ ఏంజల్స్ వస్తాయి,
ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాయి. ఇంకొకసారి మీరు ప్రార్థన చేస్తే ఆ సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నుంచి బయటికి ఎట్లా రావాలో దేవుడు మార్గం చూపిస్తూ ఉంటాడు. ఎలాగైతే మరి అది ఎక్కడికి వెళ్ళో కాదు, మళ్ళీ వేరే దగ్గర నుంచి కాదు, నీలో నుంచే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ చేతిలో ఏది ఉంది దాన్ని చూపించన్నాడు. ఈరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకే చూపించే గొప్ప కర్ర ఏంటి తెలుసా? ఇదేంటంట, ఆ రోజు మోషే చూపించినాడు. ఎట్లా చూపించినాడు? అట్లా చూపిస్తే 2 పాయలైన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నువ్వు దాన్ని ఉపయోగించట్లేదేమో. కొందరికి చెప్తున్నాను నేను, ఇది ఎవరికి వర్తిస్తో తెలియదు, బట్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాన్ని నువ్వు ఉపయోగించట్లేదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్, మీకు ఇచ్చినటువంటి ఆయుధం 2 అంచులు గల ఖడ్గమై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయి, ఈ దినం నుంచి నీ పరిస్థితుల పైన వాడు చూపించు. ఎలాగైతే మోషే కర్రను సముద్రం వైపు చూపించినాడో, ఎలాగైతే మోషే కర్రను తీసుకొని బండను కొట్టినప్పుడు బద్దలై నీళ్ళు వచ్చినాయో, అవునా కదా? నీకు కూడా కర్ర ఇచ్చినాడు. ఎవరికో తెలియదు, బట్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ దినం నుంచి నువ్వు దీన్ని వాడడం నేర్చుకో. దీన్ని వాడడం నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దీన్ని వాడడం నేర్చుకోండి. ఎవరి దగ్గరకు వెళ్తే కాదు, దీన్ని వాడు. నీ చేతిలో ఇచ్చినాడు దేవుడు, నీకే ఇచ్చినాడు. నీ లోపల ఉంది అది, నీ లోపల ఉంది. ఏంటి తెలుసా? నీ లోపల ఉంది ఏంటి తెలుసా? ఏంటది? మీ లోపల ఉంది ఏంటండి? దేవుని వాక్యం ఉందండి మీ లోపల. తెలుసా అది మీకు? ఎక్కడుంది చెప్పండి. మరి మీ లోపల ఉంది, బాగానే ఉంది. ఎక్కడుంది చెప్పండి, చెప్పాలి. దేవుని వాక్యం నా లోపల ఉంది అన్నారు కదా, ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. తెలియదా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనం చెప్పండి. ఎక్కడుందో మీరే చూసి చెప్పాలి. ఇప్పుడు అధ్యాయం చెప్పినా అది ఎక్కడుందో మీరు చెప్పాలి. 10ఏనా? చూడండి. చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. తెలుసా ఈ మాట? టిక్ చేసుకోండి. ఇది చాలా ధ్యానించండి. వాక్యం ఏడుందంట? వాక్యం లేదుందంట. నీ నోటను, నీ హృదయంలోను, ఇంకా నీ యొద్దను. 3 విషయాలు. నీ దగ్గర ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోట్లో ఉంది. ఇక నువ్వు వాడడమే పని. హల్లెలూయా. నీ పరిస్థితులపైన నేను చిన్న క్లూజ్ ఇచ్చేసానండి. ఇక మీ ఇష్టం. అది ఎట్లా రిసీవ్ చేసుకొని దాన్ని ఎట్లా వాడతావో నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో ఉంది. నిలబడదామా? నిలబడదాం. మనం దయచేసి నిలబడదాం. ఆయన ఎండిపోయినా అక్కడ ఎండిపోయినా ఆయన కాబట్టి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. ఈరోజు నుంచి మన ప్రార్థన విధానం అనేది మారిపోవాలి. మన ప్రార్థన విధానం అనేది మారిపోవాలి. మనం ఇంకొక పాట పాడినాం కదా, పాట పాడడమే కాదు, అలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ మన లైఫ్లో కూడా జరగాలి. సూపర్ న్యాచురల్ థింగ్స్ మన లైఫ్లో కూడా జరగాలి తప్పకుండా. అది జరిగినప్పుడే నిజంగా నువ్వు దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి అంటే నీ ద్వారా తప్పకుండా అలాంటి మిరకిల్స్ జరగాలి, వండర్స్ జరగాలి. అప్పుడే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అనేటువంటిది ఫస్ట్ నీకు కాన్ఫిడెంట్ వస్తుంది. దేవుడు కూడా సంతోషిస్తాడు. అవును, నా కుమారుడు ఇలాంటి పని చేసినాడు ఆయన హ్యాపీ అవుతాడండి. నీ కుమారుడు చాతగానంలో ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఆఫ్టర్ ఆల్ శారీరకంగా ఈ లోకంలో పుట్టిన నీవే ఒప్పుకోవట్లేదు, ఆయన దేవాది దేవుడు కుమారులుగా చేసుకున్నాడు మనల్ని. అవునా కదా? దేవునికి కుమార్తెలుగా ఉన్నారు, కుమారులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? భూమిని తలకిందులు చేయాలి. భూమిని తలకిందులు చేయడానికి కావాల్సినటువంటి వర్డ్ నీ లోపల ఇచ్చినాడు, నీ యొద్ద పెట్టినాడు, నీ నోట్లో పెట్టినాడు, ఇంకా నీ హృదయంలో పెట్టినాడు. నీ యొద్ద ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోట్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? వాడడమే. కొందరికి మాటలు వర్తిస్తాయి, ఇంకా కొందరికి ఏంటి తెలుసా? మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో తెలిసి మీరు చేయండి. ఈరోజు నువ్వు
గుర్తుపెట్టుకో. ఏంటి తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు దూతలు పనిచేస్తున్నాయన్న విషయం మర్చిపోకు. నువ్వు ఇన్ని దినాలు ప్రార్థన చేసి అలసిపోయి ఉండొచ్చు, ప్రార్థన చేస్తున్నా కానీ ఎలాంటి కార్యాలు జరగట్లేదు అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. బట్ డోంట్ వరీ, దేవునితో మాట్లాడినాడు కదా, నీ కొరకు దూతలు పనిచేస్తాయి అమ్మా. యు డోంట్ వరీ. కళ్ళు మూసుకొని దేవుని చేతులు ఎత్తుదాం. థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా, నీ బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పగిస్తున్నాడు తండ్రి. ప్రభనేసే నీకు స్తోత్రాలు. ప్రార్థించినారు ప్రభా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వచ్చినారు, ఏమీ జరగట్లేదనేటువంటిది ఒకటి తలంపు వారిలో ఉంటున్నది. అది తొలగిపోవాలి దినం వేస్తున్నాము. నీ దూతల ద్వారా జరిగే కార్యములు నీ ప్రజల జీవితంలో జరుగునుగాక. ఎలాగైతే ప్రభా పేతురును చెరసాల నుంచి తీసుకురావడానికి దూత కారణమైందో, సింహం యొక్క నోళ్లను మూయడానికి దూత కారణమైందో, అలాగే నీ బిడ్డల జీవితంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అసాధారణమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో వాటన్ని క్లియర్ చేయడానికి యేసు నామంలో ఈ దినమే వారి జీవితాలలో, కుటుంబ జీవితంలో దూతలు ఎంటర్ అవుదురుగాక. లాబ్రా షాటబాలా క్రమాంతలో బొరియా మాష్యాంతలో బొరియాంతల బరియా. ఈ దూతల మేనిఫెస్టేషన్ ఈ దినము నీ ప్రజల జీవితంలో జరుగునుగాక. ఈ దినం నుంచి వారి నేత్రములు తెరవబడునుగాక, చూడగలుగుటకు తెరవబడునుగాక. మాషాలా బ్రహాంతో సియాంతల బరియా లమహాంతో కుజాంతల బరియా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, మేము ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావు. మీ దూతను పంపించి గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. స్తుతిద్దామండి, దేవుని స్తుతిద్దాం. మౌనంగా ఉండకండి, కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంగము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. స్తుతిద్దామని దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిజంగా నువ్వు ఈ దినంను దేవుడు నిన్ను అలాంటి ప్రార్థన ఆత్మతో నింపి పంపించాలని ఆశపడతా ఉన్నాడు.
ఈ దినం నుంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే పేతురు జీవితంలో జరిగిందో, సంఘం ప్రార్థించినప్పుడు పేతురు జీవితంలో జరిగిందో, దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరుగుతూ వచ్చిందో, అలాంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. నువ్వు నమ్ము. ఈ దినం నువ్వు రిసీవ్ చేసుకో. నువ్వు నమ్మాలి. ఎందుకు నమ్మాలి తెలుసా? నీతో మాట్లాడుతుంది మనిషి కాదు, నీతో మాట్లాడుతుంది మానవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఇన్ని దినాలు ప్రార్థన చేసి ఉండొచ్చు, మేలు నీ జీవితంలో జరగకపోయి ఉండొచ్చు. అయితే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు తెలిసి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో నీకు తెలియాలి. ఇన్ని దినాలు అపవాది మోసం చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేసినావు కావచ్చు, గంటల తరబడి ప్రార్థన చేసినావు కావచ్చు. అయితే నీకు తెలిసి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి తెలుసా? ఈరోజు నీకు తెలియాలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందని, నీ ప్రార్థన ద్వారా దూత అక్కడి నుంచి బయటికి వస్తుందని తెలియాలి, నీ దగ్గరికి పంపించబడుతుందని తెలియాలి. నీ ప్రార్థన చేస్తే ఎలాగైతే సింహపు నోళ్ళు ముయ్యబడ్డాయో, చెరసాల బద్దలైపోయిందో, చెరసాల నుంచి బయటికి రాగలిగినారో ఆనాడు, అదే కార్యాలు దేవుని జీవితంలో జరిగించబోతున్నాడు. నీవు ఇది నమ్మాలి. నువ్వు నమ్మి రిసీవ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఇలాంటి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. అలాగూ నువ్వు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. దేవుని జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. ఎస్, నోరెత్తి దేవుని స్తుతించు. వీలైతే ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. లాభ శాంత లబరియా. నువ్వు నిర్లక్ష్యం చేయకు. నువ్వు ఇప్పుడు మాట్లాడితే చాలు, ఉన్న పాటున దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నువ్వు ఏ బలహీనత నుంచి వచ్చినావో, ఏ ఆశ కలిగి వచ్చినావో, నువ్వు మాట్లాడితే చాలు దేవుని యొక్క శక్తి నీ పైన వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ జీవితంలో కార్య జరిగించబోతున్నాడు ఆయన. నువ్వు పలికినప్పుడు నీ నోట్లో ఉన్నది, నీ అధికారం పెట్టినాడు దేవుడు. వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోటిలో ఉన్నది, నీ హృదయం అందున్నది. నీ పరిస్థితిని నువ్వు ఆజ్ఞాపించి దినము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆజ్ఞాపించు. నీ సమస్య ఏదో వాక్యం ఎత్తుకొని ఆజ్ఞాపించు. వాక్యం ఎత్తిపట్టి పలికినప్పుడు కార్యం జరుగుతూ ఉంటుంది. సమయం చూడకు సహోదరుడా, సహోదరి. 2 నిమిషాలు దేవుని స్తుతించు. 2 నిమిషాలు దేవుని ఆత్మతో స్తుతించు. దేవుని గొప్ప కార్యాలు ఇప్పుడే నువ్వు చూడబోతున్నావు. యస్ అకరమ షందలబరియా లాబ్రకా షటబలరబహంతోలబరియా లాబ్రకాంతోరబోసేకెంతలబరియా రాషటబలమహంతోబోసేకే లామహంతోబోసేకెలేంబ్రహంతోసియా. ప్రభునేశ్వరుని అగ్ని దిగినుగాక వీరిపైన. పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి తండ్రి. ప్రార్థన శక్తితో నింపబడుదురుగాక. ఇన్ని దినాలైతే ఏ సమస్యలు వారి జీవితంలో అడ్డుగా ఉన్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. యేసు నామములో అడ్డు తొలగిపోనుగాక. ఏ బా షటబాల క్రమాంతలో బొరియాంతలబరియా ఓ సంటబలరియా. కొందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇది జరిగితే బాగుండు అని కొందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, సహోదరుడా, సహోదరు, నువ్వు పలుకు. దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. నీ సమస్య పైన నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, అది అక్కడి నుంచి మూవ్ కాబోతుంది. అది అక్కడి నుంచి కదులుతా ఉంది. నువ్వు ఆజ్ఞాపించినప్పుడు కదులుతా ఉంది. పలుకు రాబాశాల మందలే బ్రహాంతోసియా. దేవుడు అగ్నితో నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ అగ్నితో మిమ్మల్ని నింపబోతున్నాడు. లాభా శాంతలబరియా. ఈ దినం నుంచి నీ ప్రార్థన విధానం మారిపోతుంది. ఎక్కువసేపు ఆయనతో గడపబోతున్నావు. ఆయన ఎవరున్నాయో తెలుసుకొని గడపబోతున్నావు. యస్ అలమహాంతోలో మొరియా ఏ లబ్రహాంతో సికమాంతలబరియా లేబ్రఖబ శాంతబలరబా ఏ హే 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 ఓ హో 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 ఏ హే మాషాలబరి కాంతలబరియా. ప్రతి ఒక్కరిపైన నీ అగ్ని దిగి వచ్చును గాక. అరికాల మొదలుకు నడినెత్తి వరకు శరీరం అంతయు మీ అగ్నిలాగా మార్చబడును గాక. ఏ బాకాశాలమాందరో కుమాంతలబరియా ఏ లమ శాంతలో మోరి కాంతలబరియా లాబ్రకషటబలరబా లేబ్రోకోమొంతలబరియా ఏ సలమాందలబో ఏ బ్రలసకాంతలబరియా థ్యాంక్ యూ జీసస్. రాలమ సంతలో మొరియాంతలబరియా. థ్యాంక్ యూ జీసస్.
లీబానాంతోలో కుమాంతల భార్య. కొందరు అడుగుతున్నారు, దేవుని శక్తితో ఇంకెక్కువ నింపబడాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుని శక్తితో ఎక్కువ నింపబడాలని ఆశ కలిగి ఉన్నారు. ఆత్మవరంతో నింపబడి ఆయనను స్తుతించాలి. ఎక్కువగా దేవుని శక్తితోని, ఆయన పరిశుద్ధాత్మ కార్యాలతోని, ఆయన వరములతో నింపబడాలని కొందరు ఆశ కలిగి ఉన్నారు. ఇది నువ్వు మాట్లాడు, నువ్వు నోరు తెరిచి నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు అడుగు. దేవుడు నీ పైన నింపబోతున్నాడు ఆయన. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ము. నీలోనే ఉన్నాయి. నువ్వు పలుకు. నువ్వు మాట్లాడితే అవి నీ దగ్గరికి వస్తాయి. చాలా రోజుల నుంచి కొన్ని మూయబడి ఉన్నాయి. యేసు నామంలో అవి తెరవబడును గాక. రాకుండా ఆగిపోయినటువంటివి యేసు నామములో అక్కడికి కదులును గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నీ ప్రజల జీవితంలో రాకుండా అక్కడి నుంచి కదలకుండా ప్రతి ఒక్కటి యేసు నామములో కదులును గాక. లమహాంతో సుఖాంతల బరియా. కొందరి దగ్గర నుంచి కొన్ని ఫోన్లు వస్తాయి, మీకు రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఈ దినం నుంచి నువ్వు కాల్ చేస్తున్నావు కానీ వాళ్ళు ఎత్తట్లేదు, బట్ ఈ దినం వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కొందరు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మీ ప్రార్థన సరిపోవట్లేదు, నీ ప్రార్థన సరిపోవట్లేదు. పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు కదా, ఇంకెక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయో దేవుడు నీకు మాట్లాడినాడు. ఈ దినం నీతో మాట్లాడినాడు కదా, ఆ అవగాహనతో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఈ దినం గొప్ప కార్యాలు ఈ దినం నుంచి దేవుడు గొప్ప కార్యాలు చూడబోతున్నావు నీ లైఫ్లో, లైఫ్లో. ఎస్, లీబా సకమాంతల బరియా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన ఆత్మతోని నీ బిడ్డలు నింపబడుదురుగాక. తండ్రి. అటు అభిషేకం నేను రిలీజ్ చేస్తున్నాను, అటు అభిషేకం నేను పలుకుతున్నాను యేసు నామములో. వీరిపైకి ప్రార్థనాత్మ బాహుబలముగా వచ్చును గాకని పలుకుతున్నాను. ఎస్, లేబా కాంతో కుజాంతల బరియా, రీలమాంతో రొబొస్సి కాంతల బరియా, ఈలాబ్రహాంతో సియాంతల బరి. ఈ దినం నుంచి నీ దూతలు ఎవరు చూచుదురుగాక. ఏంజల్ చూడగలిగే నేత్రములు తెరబడునుగాక యేసునామములో. యేసునామములో. ఎస్, సకరమాంతల బరియా అంతల బరియా, ఎలెబ్రహాంతో సుఖమాంతల బరియా. థ్యాంక్ యూ జీసస్. ప్రభునేశ్వర మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎస్, అవును తండ్రి, ఇన్ని దినాలు మేము ప్రార్థన చేస్తాం, బట్ ఆ ప్రార్థన వెనకాల ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు మాట్లాడినా. దాని వెనకాల ఎలాంటి కార్యాలు జరుగుతాయో మీరు తెలియజేస్తారు. మీ వాక్యం నుంచి అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభా. పాత రోజులుగా ఈ దినం నుంచి నీ ప్రజల జీవితంలో ఆ పాత దినాలు ఉండడానికి వీలు లేదు. నేను కొట్టేస్తున్నాను యేసునామం. నేను క్యాన్సల్ చేస్తున్నాను. ప్రతి వ్యతిరేకతను కొట్టివేస్తున్నాను. ప్రతి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఏదైతున్నాయో అవన్నీ యేసునామంలో బ్రేక్ అవును గాక. ఐ బ్రేక్ ఆల్ ద ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్. I break it in the mighty name of Jesus. Labrahanto sukamantala bariya. మీ పనులకు కావలసినటువంటి ఫైనాన్షియల్ డోర్స్ యేసు నామములో తెరవబడును గాక. రిసీవ్ ఇట్. మసాలా బ్రహాంతో సియాంతల బరియా. శరీరంలో ఏ బలహీనత ఉండడానికి ఇప్పుడే అది నీ శరీరం నుంచి విడిచి వెళ్ళును గాక. నీ శరీరంలో ఏ బలహీనత ఉందో దానిపైన నువ్వు చేపెట్టుకొని నువ్వు దేవుని స్తుతించు. అది నీ ఇప్పుడు అది విడిచి వెళ్ళబోతుంది. బాలసానంత కల మరి అంతల బరియా, ఎలబ్రహాంతో సుఖమంతల బరియా, ఎలిబ్రలా కమాంతలో బ్రహాంత సియాంతల బరియా. విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. నజరేయుడైన యేసునామములో శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను. విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి వెళ్ళునుగాక యేసునామములో. యస్ అబా శాంతల బరియా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తారు.